కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ కృష్ణలంక వాసులకు ముంపు బెడద నుంచి శాశ్వత విముక్తి కల్పించింది గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో చిన్నపాటి వరదకే కృష్ణలంక, రాణిగారి తోట, తారక రామేశ్వర నగర్ ముంపుకు గురయ్యేవి. ప్రజలంతా వరద భయంతో పరుగులు పెట్టేవాళ్ళు. కానీ వైఎస్ జగన్ 350 కోట్లతో 2 దశల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. దీంతో కృష్ణమ్మకు వరద పోటెత్తుతున్నా ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు ఈ ప్రాంత వాసులు. వైఎస్ జగన్ హయాంలో కరకట్ట నిర్మాణం, ప్రజలకు తప్పిన ముప్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ రావు అందిస్తారు. విజయవాడ కృష్ణలంక వాసులకు శాశ్వతంగా వరద ముంపు నుంచి రక్షణ లభించింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏదైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన రక్షణ గోడను ఈ కృష్ణా నది ఒడ్డును నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నాం వరదతోటి ఉప్పొంగుతున్న కృష్ణమ్మను మనం చూస్తున్నాము. మరోవైపున రక్షణగా నిర్మించిన రక్షణ గోడను కూడా మనం చూస్తున్నాం. 2 ఫేజుల్లో దాదాపుగా 350 కోట్ల నిర్మాణంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజలతో మాట్లాడదాం. దాదాపుగా కృష్ణలంక కానీ, అదేవిధంగా రాణిగారి తోట కానీ, అదేవిధంగా తారక రామేశ్వర నగర్ కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా గతంలో చూస్తే కనుక పూర్తిగా ముంపు బెడదకు గురయ్యేవి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానిక ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా గతంలో ఇబ్బంది పడేవారు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత వారికి ఏ విధంగా శాశ్వతమైన ముంపు బెడద నుంచి రక్షణ లభించిందని తెలుసుకునే ప్రయత్నం. సార్, మీరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కదా, ఎలాగా గతంలో ఉండేది, ఇప్పుడు ఈ రక్షణ గోడ కట్టిన తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత మీకు ఎలా ఉంది? ఇప్పుడు గతంలో ఈ రిటైనింగ్ వాల్ కట్టకముందు కరకట్ట వాసులు మొత్తం కృష్ణలంక, రాణిగారి తోట, తారక రామనగర్, రామేశ్వర అందరు ప్రజలు కూడా అందరూ కూడా మునిగిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఎక్కడ కూడా మునకనేది లేకుండా కూడా గవర్నమెంట్ చేసింది. అవినాష్ గారు ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ కరకట్ట వాసులకు మన శాసన పరిష్కారం దొరకాలంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడే దొరకాలి, మనం చెయ్యాలి అన్న అని చెప్పి ఎప్పుడైతే అవినాష్ గారు అడిగారో దానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆమోదించి ఈ రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ కట్టక ముందు మీ ఇళ్ల పరిస్థితి ఎలా ఉండేది సార్? అసలు రిటైనింగ్ కట్టక ముందు మా ఇల్లు మొత్తం కూడా మునిగిపోయి ప్రజలు చాలా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ ఇబ్బందులతో తట్టుకోలేక భోజనాలు కార్యక్రమం ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళం మేము. మీరు అసలు మామూలుగా ఎలా ఇబ్బంది పడేవారు? అంటే రిటైనింగ్ వాల్ అంటే కట్టక ముందు ఎంత మేర నీళ్లు లోపలికి వచ్చేవి, ఏ విధమైన పరిస్థితి ఉండేది మీ రాణిగారి తోటలో? రాణిగారి కట్ట మొత్తం మునిగిపోయేది. మొత్తం కింద ప్రాంతం మొత్తం కట్ట వరకు కూడా మునిగిపోయేది. 2009లో కూడా ఇలాగే వచ్చింది. 2009లో ఇలాగే వస్తే కట్ట వరకు 14 లక్షల క్యూసెక్స్ల నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా ఇలాగ చాలామంది ప్రజలు మొత్తం బారికి భయపడేసి చాలామంది కూడా ఊర్లకు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు అలాంటి భయం లేకుండా చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఇవాళ మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారా? చాలా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా నిద్రలేని ఆహారం కాకుండా ఇప్పుడు నిద్రపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళే నిద్రపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. చుట్టుపక్కల కావచ్చు, మీ ఇళ్లలో కావచ్చు, నీళ్లు రావడం ఎలా ఇబ్బందులు పడేవారు? అసలు నీళ్ళు వచ్చాయి, అక్కడ దాకా వచ్చాయి. మాకు కట్ట దాటేసి ఆడదాకా వచ్చాయి. మేము సేవ్ చేసుకొని వాళ్ళని సేవ్ చేసేవాళ్ళం మా ఒకరికొకరు అట్లా. ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏం లేదు. మనకి రిటైన్ వాల్ కట్టాక చాలా సేఫ్టీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రజలు అందరము మేమేం అందరం ఉన్నాం హ్యాపీగా. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ప్రశాంతంగా ఉంది. ఇది జగనన్న ఘనత. జగనన్న వచ్చిన తర్వాత జనాలు కట్ట మీద వాళ్ళందరూ మంచిగా నిద్రలు పోతున్నారు. మాకు జగనన్న కట్టాడు, మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము భయం లేదు, అసలు ఎవరు భయపడటంలా. వచ్చి అంటున్నారు మాకు జగనన్న ఉన్నాడు, జగనన్న కట్టబట్టే మాకు భయం లేకుండా ఈరోజు మేము నిద్రపోగలుగుతున్నాం. లేకుంటే పరుగులు తీసేవాళ్ళం. మళ్ళీ ఆ స్కూల్ అని ఈ స్కూల్ అని మాకు ఫుడ్ కూడా ఉండేది కాదు, పరుగులు తీసేవాళ్ళం. ఇవాళ జగనన్న మాకు ఇక కట్టబట్టే రిటైనింగ్ వాల్ కట్టబట్టే మాకు ఇవాళ ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నాం మేము. వరద వస్తుంది కదమ్మా, వరద పెరుగుతుంది, మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు వరద దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక అంటున్నారు. గతంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఈ ప్రాంతం అంతా మునిగిపోయేదా? మునిగిపోయేది. భయపడేవాళ్ళు, అసలు పరిగెత్తేవాళ్ళు. కృష్ణానది కరకట్ట వాళ్ళు అసలు ఇంకా భయపడేదే లేదు ఎవరు. మనం చూసుకోవచ్చు. అంటే ఏదైతే ఈ కృష్ణానది వరద దాదాపుగా 12 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చోటు చేసుకోవడంతో ఇటు రాణిగారి తోటలో కావచ్చు, మరోవైపున కృష్ణలంక వాసుల్లో కావచ్చు, వారంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోగలిగే పరిస్థితులు ఉండేవి. గతంలో చూస్తే కనుక 2019 వరకు కూడా ఈ కరకట్ట నిర్మాణం లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంపునికి గురయ్యేది. మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి. ఇక్కడ
మనం చూసుకోవచ్చు. అంటే ఈ రాణిగారి తోట అంతా కూడా 2019 వరకు కూడా చిన్నపాటి వరద వచ్చినా వరద పొంగితే కనుక వీరంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది, ఇల్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడేది. ప్రస్తుతం అటువంటి దుస్థితి అనేది మాకు లేదు, మేము చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అనేది వీరు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ, కరకట్ట నుంచి.